వెల్కమ్ టు ఐ న్యూస్. సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కలిగే ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మత ప్రచారం ముసుగులో ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించాయి. మల్లెపూలను ధరించే మహిళలపై ఓ పాస్టర్ చేసిన దారుణమైన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని, హిందూ సంఘాలను తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురిచేశాయి. అసలు ఆయన ఏమన్నారు? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతోంది? రండి వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన పాస్టర్ శాలిం రాజు తన ప్రార్థనా సభల్లో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆయన మాటలు సామాన్యులే కాదు, మత పెద్దలను, సామాజిక కార్యకర్తలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర ఆగ్రహానికి గురి చేశారు. ఈ వివాదానికి ప్రధాన కారణం మల్లెపూలు పెట్టుకునే మహిళలను బజారు మహిళలుగా ఆయన అభివర్ణించడం. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించాయి. వీడియోలు వైరల్ అయ్యాయి. క్షణాల్లో పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువెత్తాయి. హిందూ సంస్కృతిలో మల్లెపూలకు ఉన్న పవిత్రత, గౌరవం అంతా ఇంత కాదు. అవి కేవలం ఒక అలంకరణ వస్తువులు కాదు, పవిత్రతకు, సాంప్రదాయానికి, సౌందర్యానికి, సంతోషానికి ప్రతీకలు. శుభకార్యాల్లో, పండుగల్లో, దేవుడి పూజల్లో మల్లెపూలకు విశిష్ట స్థానం ఉంది. మహిళలు తమ జడలో మల్లెపూలు ధరించడం అనేది ఒక సాంప్రదాయ ఆచారం. అది వారి వ్యక్తిత్వానికి, సంస్కృతికి అద్దం పడుతుంది. అలాంటి పవిత్రమైన పూలను ధరించే మహిళలను కించపరిచేలా, అత్యంత నీచంగా బజారు మహిళలు అంటూ పాస్టర్ వ్యాఖ్యానించడం హిందూ మత విశ్వాసాలను, మహిళల ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా అవమానించినట్లేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం స్థానికంగా చిలకలూరిపేటకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో హిందూ చైతన్య వేదిక తరపున పాస్టర్ శాలిం రాజుపై ఫిర్యాదు నమోదైంది. అతన్ని అరెస్టు చేయకపోతే హిందూ సంఘాలన్నీ ఏకమై తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఒక మతాన్ని, ఆ మతం ఆచారాలను పనిగట్టుకుని కించపరుస్తారా? అసలు మతాన్ని పక్కన పెట్టినా మహిళలను ఇంత దారుణంగా పబ్లిక్ గా విమర్శిస్తారా? మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులవుతారా? రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరుగుతారా? పాస్టర్ గారు ఏంటిది? మీకసలు విచక్షణ, జ్ఞానం ఉందా? అంటూ మహిళా సంఘాలు, హిందూ సంఘాల నాయకులు శాలిం రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది మహిళలకు జరిగిన ఘోరాతి ఘోరమైన అవమానం. మీరు తక్షణమే మీడియా ముందుకొచ్చి నేను చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు, క్షమించండి అని రెండు చేతులు జోడించి మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం మాటల గారడి కాదని, ఒక పద్ధతి ప్రకారం, ఒక దుర్మార్గమైన వ్యూహంలో భాగంగానే ఒక వర్గం మెప్పు కోసం ఇతర మతాలను, వారి సంప్రదాయాలను పూర్తిగా కించపరిచేలా మాట్లాడారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ అనేక మత మార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పాస్టర్ వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, శాలిం రాజుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.